హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్. ఈరోజు నేను టేస్టీగా ఉండే టమాటో పెరుగు పచ్చడి చేసి చూపిస్తాను. యాక్చువల్గా మా బాబుకి ఏంటంటే పెరుగు పళ్ళంగా పెడితే తినని చెప్పి నేను పోపు అందులో కొంచెం పసుపు వేసి పెడితే ఎల్లోగా ఉందనుకొని తినేసేవాడు ఫస్ట్. బట్ ఇప్పుడు వాడికి కూడా తెలిసిపోయింది నేను పెరుగులో వేసి పెట్టేస్తున్నానని చెప్పి అట్లా కూడా తినడం మానేశాడు. అందుకని ఇప్పుడు పెరుగు పచ్చడిలు ట్రై చేస్తున్నాను అనమాట. దాంట్లో భాగంగానే ఈరోజు నేను చేస్తున్నాను టమాటో పెరుగు పచ్చడి. ఈ టమాటో పెరుగు పచ్చడి కోసం ఏంటంటే నేను 3 టమాటోస్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని తొడిమలు తీసేసి వాటర్లో బాయిల్ చేశాను. బాయిల్ చేసి చల్లారి పెట్టేసుకుంటే దానిపైన పీల్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పోపులో వేసుకోవడానికి ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు పోపు వేసుకుందాము. పోపులోకి ఏంటంటే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి అవి కొద్దిగా ఫ్రై అయినాక ఇంగు వేసుకోండి. మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. బట్ నా దగ్గర లేక వేయలేదు నేను. ఇప్పుడు అందులో చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి అందులోనే కొంచెం ఉప్పు, పసుపు వేసి వాటిని బాగా ఫ్రై చేయిద్దాము. ఈ ఉల్లిపాయలు ఏంటంటే కొంచెం కూడా అంటే మీకు ఉల్లిపాయలు నచ్చుతుంది పంటికి తగిలితే అంటే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వేసేసుకోండి, లేకపోతే కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఆ ఉల్లిపాయలు అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, వాటిని చిన్న ముక్కలుగా కోసేసుకొని అవి వేసి అందులో ఏంటంటే వాటర్ పూర్తిగా ఎవాపరేట్ అయిపోయిన వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. కొంచెం వాటరీగా ఉంటే ఏంటంటే మళ్ళీ మనం పెరుగులో వేసేటప్పుడు అది వాటరీగా అయిపోతుంది. ఇంకా కొంచెం కారం కూడా వేసుకొని ఇదిలా కొంచెం టమాటో మిక్చర్ అంతా కొంచెం ఆ వాటర్ అంతా పోయి ఇలా ముద్దగా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు పెరుగు ప్రిపేర్ చేసుకుందాము. నేనేం చేశానంటే కొంచెం పెరుగు తీసుకుని అందులో ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. వాటర్ వేసి మనం బీట్ చేసుకుంటే ఏంటంటే కవ్వం ఉంటే కవ్వంతో తిప్పేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. అలా చేసుకున్న తర్వాత ఈ టమాటో మిక్చర్ అంతా పెరుగులో వేసుకొని కలిపేసుకొని ఫైనల్గా మీ దగ్గర ఉంటే పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి, లేకపోతే లేదు, ఇలా కూడా బాగానే ఉంటుంది. కానీ వేడి అన్నంలో ఈ టమాటో పెరుగు పచ్చడి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి, తప్పక ట్రై చేసి నాకు చెప్పండి ఎట్లా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్